హాయ్, నమస్తే అందరికీ. జై హింద్, జై భారత్. నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చానండి. ఎవరైతే మన భారతదేశంలో నిరుద్యోగం అవుతున్నారో 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు గొప్ప అవకాశం అండి. భారతదేశానికి సేవ చేయొచ్చు. మన ఇండియానికి సేవ చేసే గొప్ప అవకాశం. అంటే ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి అగ్నిపథ్ స్కీమ్లో అగ్నివీర్స్ అనేవాళ్ళు అప్లికేషన్ రిసీవింగ్ చేస్తున్నారంటే భర్తీ ఆన్లైన్ అనమాట. మీకు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. అడ్మిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీకు ఒక డేట్ వచ్చింది ఎగ్జామ్కి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు పాస్ అయితే కనుక ముందుకు వెళ్ళొచ్చు, లేదనుకుంటే డ్రాప్ అయిపోవాలి. ఇదేనండి చాలా మంచి పద్ధతి. ఇది ఎలాగో మీకు క్షుణ్ణంగా వివరిస్తాను రండి. ఈ అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏంటంటే మన భారతదేశంలోకి ప్రతి దేశంలో ఇది ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రాన్స్ అన్ని దేశాల్లో ఆ దేశ పౌరుడు 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ దేశానికి సేవ చేసి రిటైర్డ్ అవ్వాలి. అన్ని దేశాల్లో ఉంది. కొత్తగా మన దేశంలో కూడా అగ్నివీర్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. 4 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ అవటం, మీ మంచి క్యారెక్టర్, ఫిజికల్ ఎఫిషియన్స్, మీకున్న తెలివితేటలు చూసి మిమ్మల్ని కంటిన్యూ చేస్తారు. మీరు వెళ్ళిపోవాలంటే స్వేచ్ఛగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. మీకు 11 లక్షలు ఇచ్చేసేసి గౌరవంగా మిమ్మల్ని పంపించేస్తారండి. తర్వాత మీరు ఏదైనా సరే పారామిలిటరీస్ SSGD 25% రిజర్వేషన్తో మిమ్మల్ని వెంటనే తీసేసుకుంటారు. మీకైతే అన్ని బెనిఫిట్సే. దీని ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో మీరు మీ 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ దస్తావేజులు అప్లోడ్ చేసి అడిగినవన్నీ అప్లోడ్ చేస్తే మీకు అడ్మిట్ కార్డు వచ్చింది. అడ్మిట్ కార్డు వచ్చేసిన తర్వాత ఒక డేట్ వచ్చిందండి. CEE కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఒకటే ఎగ్జామ్. ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు చదువుకున్న రిలేటెడ్ దాన్ని బట్టి అది దాంట్లో పాస్ అయిపోయారంటే ఇంకా ఎగ్జామ్సే లేవు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ 1.6 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ఆ రన్నింగ్ ఫిజికల్ అయిపోతే నెక్స్ట్ మెడికల్. ఇంతకుముందు ఎలా జరిగేదంటే మేము భర్తీ అయిన టైంలో ముందు మాకు రన్నింగ్ అయిపోయిన తర్వాత మెడికల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్. ఇవన్నీ అయిన తర్వాత ఎగ్జామ్ దాకా వెళ్తాం. కష్టపడి లాస్ట్కి వెళ్ళి ఫెయిల్ అయిపోతున్నామని తెలిసేది. అది ఇప్పుడు ఏమైంది, చక్కగా మీరు ఎగ్జామ్ ఇస్తారు, పాస్ అయితే పాస్ అవుతారు, లేకపోతే ఆగిపోతారు. పాస్ అయితే ముందుకు వెళ్తారు. ఇప్పుడే చాలా పద్ధతిగా ఉంది. అందరూ అనుకుంటారు అగ్నివీర్ స్కీమ్ మిలిటరీ వాళ్ళలాగా ఎంతో ముందులాగా లేదు, ఫెన్షన్ లేదు అని. మీ అపోహ అది. వచ్చి చూస్తే నేను సర్వీస్ చేస్తున్నాను కాబట్టి ఎంతోమంది అగ్నివీరులను అడిగాను, ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది, వెళ్ళిపోవాలనుకుంటే సార్ వెళ్ళిపోవచ్చు, ఉండాలనుకుంటే ఉండొచ్చు, తర్వాత ఇటు పక్క మిలిటరీ అయితే అయిపోతాము. చాలామంది నేను సజెషన్ తీసుకున్నాను, వాళ్ళకైతే చాలా నచ్చింది. 4 ఇయర్స్కి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు అయితే కొత్తలో అయితే చెప్తున్నాను, నాకు ఇప్పుడు 17 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. నాకు ఉద్యోగం చేయబుద్ధి కాల. ఉద్యోగరీత్యా వయసు పెరుగుతూ పెళ్ళి అయిపోయి పిల్లలు సంసారం ఇప్పుడు చేయాలి సర్వీస్ అనిపిస్తుంది. కొత్తలో అయితే ఎప్పుడు వెళ్ళిపోదాం అని అనిపించేది. సో పెళ్ళి కానీ కుర్రోళ్ళు కాబట్టి నాకు తెలిసి వెళ్ళిపోదామని అనుకుంటారు వాళ్ళు. ఇంత సింపుల్ అవకాశాన్ని ఎవరైతే మిస్ చేసుకోవద్దు బ్రదర్. ఊరిని ఏ ఉద్యోగాలు రావు బ్రదర్. అది తక్కువ సమయం, మనీ ఇన్వెస్ట్ లేకుండా ఎడ్యుకేషన్ తక్కువతో ఈజీగా వచ్చే జాబ్ ఏదంటే దేశానికి సేవ చేయటమే బ్రదర్. ఇండియన్ ఆర్మీ, అది అగ్నిపథ్ స్కీమ్లో ఇప్పుడైతే ఓపెన్ అయ్యండి. మీరందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు ఏదన్నా నా వీడియోస్ అయితే పెద్దగా ఎవరికి వెళ్ళటం లేదు నాకు తెలుసు, కానీ నా తరపు నుంచి నేను ఇన్ఫర్మేషన్ ఇద్దాం మన పౌరులకి అనేది నేను అనుకున్నది. ఏదైనా చిన్న మీకు ప్రాబ్లం ఉందా, ఏజ్ కానీ హైట్ కానీ ఎగ్జామ్స్ థియరీ కానీ రీజనింగ్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే చిన్న కామెంట్ పెట్టండి బ్రదర్, తప్పకుండా నేను రియాక్ట్ అవుతాను.
సో మీరందరూ కనుక ఈ ఇన్ఫర్మేషన్ మంచిగా ఉంటే ఒక లైక్, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశపడుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.